దగదర్తి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి దగదర్తి గ్రామంలో మిక్స్డ్ కాలనీలో మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, అలాగే మా డిఎస్పీ కావలి గారి ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ సిబ్బంది 45 మందితో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రాం ఈరోజు ఉదయం ప్రారంభించడం చేయడం జరుగుతుంది. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఇంటిని మిక్స్డ్ కాలనీలో క్షుణ్ణంగా తనిఖీ చేయటం, ఇంట్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు అలాగే ఇంకేమన్నా ఉపయోగించుకున్నటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయా, దాంట్లో భాగంగా ఏమన్నా వెహికల్స్ ఎలాంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ని వాహనాలని అన్నిటిని కూడా మేము ఈరోజు తనిఖీ చేసినాము. దాంట్లో భాగంగా సుమారుగా ఒక 26 టూ వీలర్సు, 3 ఆటోలు, ఒక కారు దాంట్లో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా తనిఖీ చేసి రికార్డులన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటాము. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల్లో కూడా భద్రత కల్పించాలనే ఒక ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, అలాగే కొత్త వ్యక్తులు నేరాలని అరికట్టడానికి కొత్త వ్యక్తుల్లో ఊళ్ళల్లో గ్రామాలలో కూడా వాళ్ళను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా లేకపోతే ఎలాంటి నేరాలు చేయకుండా దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ని ఈరోజు దగదర్తి గ్రామ హెడ్ క్వార్టర్ అయినటువంటి మిక్స్డ్ కాలనీలో ఉన్నతాధికారుల ఉత్తర్వు మేరకు చేయడం జరిగింది. చూపించి డాక్యుమెంట్స్ అనేవి సరైన పత్రాలు అంటే బండ్లు ఇస్తారు, ఓకేనండి. లేకపోతే ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాటి లేకపోతే వాటికి అపరాధ కూడా ఇంపోజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఈరోజు ఈ చేసిన కార్యక్రమం చూశారు కదా, మీ ఇంట్లో ఎవరు అపరిచిత వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు ఉండటానికి వితౌట్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఉండటానికి దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి. ఈ 3 పెట్టుకుంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినా మీ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ తోడుగా ఉంటుంది. దయచేసి ఈ కండౌన్ బండ్లు, పనికిరాని బండ్లు అన్నీ కాకుండా ఆ బండ్లలో లైఫ్ అయిపోయిన బండ్లు వాడినా కూడా మీకు ఇబ్బంది లేదు. అర్థమైంది అంటే కొద్దిగా ప్రమాదం. హెల్మెట్ లేకపోతే కింద పడితే మాత్రం నేను భగవంతుడు కూడా కాపాలి. అర్థమైందా? అయితే ఒప్పుకుంటాం, అంటే ఏదో చూసి చూడనట్టు వెళ్తాం.